తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ ఎంటర్టైనర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో ఒక భారీ మల్టీస్టార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైన్స్ స్క్రీన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 2 రోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా జూన్ 22 నుంచి హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిత్ర బృందం విడుదల చేసిన ఒక ప్రత్యేక ప్రమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిత్ర బృందం పంచుకున్న ఈ సరికొత్త వీడియో విషయానికి వస్తే ఇందులో అనిల్ రావిపూడి మార్క్, కామెడీ టైమింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. అనిల్ రావిపూడి తన అభిమానులు తనకు బహుకరించిన ఓ పెద్ద కత్తి పట్టుకొని అక్కడికి వస్తారు. ఆ కత్తిని తీసుకొని విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి బొటని వేలును కొద్దిగా కోసి వచ్చిన రక్తంతో అనిల్ నుదుటిపై వీరతిలకం దిద్దుతారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కూడా అదే రీతిలో అనిల్ రావిపూడికి తిలకం పెడతారు. కేవలం హీరోలే కాకుండా ఈ సినిమాలో నటిస్తున్న గ్లామర్ క్వీన్స్ కీర్తి సురేష్, కృతి శెట్టిలు కూడా ఈ ఫన్నీ వీడియోలో భాగమయ్యారు. వారిద్దరు కూడా అనిల్ రావిపూడికి తిలకం పెట్టే క్రమంలో ఒకరినొకరు నెట్టుకుంటూ నవ్వులు పోయించారు. వీరితో పాటు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కూడా ఈ ఫన్నీ సీక్వెన్స్లో కనిపించి సందడి చేశారు. సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ కలిసి చేసిన ఈ ప్రాంక్ తరహా వీడియో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇక ఈ ప్రమోషనల్ వీడియో ముగింపులో చిత్ర బృందం సినిమా కథాంశం, బ్యాక్డ్రాప్ పై ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రం పక్కా రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని మేకర్స్ స్పష్టం చేశారు. సాధారణంగా రాయలసీమ బ్యాక్డ్రాప్ అనగానే అందరికీ ఫ్యాక్షనిజం, రక్తం ఏరులై పారడం, కత్తులు, బాంబుల హింస గుర్తుకొస్తాయి. కానీ అనిల్ రావిపూడి మాత్రం ఈ సినిమాలో అలాంటివేవి ఉండమని తేల్చి చెప్పేశారు. రాయలసీమ సంస్కృతి, అక్కడి యాసను చూపిస్తూనే కుటుంబ సమేతంగా కూర్చొని నవ్వుకునేలా ఒక పరిపూర్ణమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు ప్రకటించారు. ఒక క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్లో మరో బిగ్గెస్ట్ ఎంటర్టైనర్గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు.